హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి మా పాప ఏం తింటుందన్నా? హోమ్మేడ్ సెర్లాక్ అండి. అదే నేను ఇంట్లో చేశాను. ఒక ఒక గ్లాస్ రైస్, అంటే మనం పాలు తాగే గ్లాస్ రైస్ తీసుకోండి. ఒక చిన్న టీ కప్ అంతా మైసూర్పప్పు తీసుకోండి, అదే ఎర్రపప్పు అండి. ఒక చిన్న టీ కప్ అంతా పెసరపప్పు, అంటే పెసర్లు మా డాడీ తీసుకొచ్చారండి నాకు. పెసర్లని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి, అంటే రాళ్ళు అవి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. నేనైతే 4 టైమ్స్ నుండి 5 టైమ్స్ దాకా వాష్ చేసుకుంటాను. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మా రోజ్ ప్లాంట్కి, సన్నజాజి చెట్టుకి, కనకాంబరాల చెట్టుకి పోస్తూ ఉంటాను. ఇదంతా చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి తినిపించేటప్పుడు చూడాలి నా పరిస్థితి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, అంటే వాటర్ లేకుండా నీట్గా ప్లేట్లో వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్యాన్ గాలికి అలా ఉంచేయాలి. పెసర్లు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా పర్లేదండి, ఎందుకంటే పెసర్లలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఈజీ డైజెషన్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అందుకే పెసర్లు ఎక్కువ తినడానికి ట్రై చేయండి. అందుకనే నేను కూడా మా పాపకు 6th మంత్ నుంచే ఓన్లీ రైస్ పెసర్లతోటి లైట్గా వాటర్ వేసి ఉడికించి పెట్టేదాన్ని. ఇలా పప్పు అంతా ఒక పేపర్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఎండకి ఒక 2 అవర్స్ అలా వదిలేయాలి. ఇలా ఎండకి డ్రై అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పప్పు కొంచెం కొంచెంగా ఫ్రై చేస్తూ ఉండాలి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి, కొంచెం కొంచెంగా పప్పు తీసుకుంటూ ఫ్రై చేస్తూ ఆ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి సపరేట్ చేస్తూ ఉండాలి. ఇలా నేను కొంచెం కొంచెం ఫ్రై చేస్తూ పక్కకు పెడుతూ, నాకు ఇదంతా చేయడానికి ఒక 15 to 20 మినిట్స్ పట్టిందండి. ఇలానే ఓపికగా చేస్తూ ఉండాలి. ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోండి. కావాలంటే కొంచెం వాము, జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు. అందుకనే నేను కొంచెం జీలకర్రని ఫ్రై చేసి యాడ్ చేశాను. మిక్సీ పట్టేటప్పుడు ఒక స్పూన్ అంత జీరాని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులోకి సపరేట్ చేసుకోవాలి. గ్లాస్ బౌల్ తీసుకోవడం వల్ల పురుగు అలాంటివి ఏమీ పట్టవండి. అదే ప్లాస్టిక్ బౌల్ తీసుకోవడం వల్ల 2 డేస్కి పురుగు పట్టి స్మెల్ వస్తుంది. అందుకని నేను గ్లాస్ బౌల్ యూజ్ చేశాను. ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ అంత పప్పు తీసుకొని దానిలో కొంచెం, మా పాపకి ఇప్పుడు 7 months కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ పప్పు అయితే సరిపోతుందండి. దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఉడికినంతసేపు కలుపుతూనే ఉండాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత మా పాపకు పెడుతున్నానండి. నేను కూడా ఒక స్పూన్ తిని చూశానండి, ఎంతో టేస్టీగా ఉంది. ఇది ఎంతో హెల్తీ కూడా, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.